కరీంనగర్ జిల్లా వీనవంకలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సీఎం రేవంత్ ను ఆహ్వానించారు యాప్ టీవీ సీఈఓ పాడి ఉదయానందన్ రెడ్డి. ఈ నెల 28న ప్రారంభం కానున్న జాతరకు హాజరు కావాలని సీఎంను కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కూడా జాతరకు ఆహ్వానించారు. నిన్న జాతర నిర్వహణ భూమి పూజ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు ఉదయానందన్ రెడ్డి. ఏడాదితో జాతర 50 ఏళ్లు పూర్తి చేసుకొనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాతర స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈసారి వీనవంక మినీ మేడారం 50వ సంవత్సరం. కరీంనగర్ జిల్లా వీనవంకలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సీఎం రేవంత్ ను ఆహ్వానించారు యాప్ టీవీ సీఈఓ పాడి ఉదయానందన్ రెడ్డి. ఈ నెల 28న ప్రారంభం కానున్న జాతరకు హాజరు కావాలని సీఎంను కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కూడా జాతరకు ఆహ్వానించారు. నిన్న జాతర నిర్వహణ భూమి పూజ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు ఉదయానందన్ రెడ్డి. ఏడాదితో జాతర 50 ఏళ్లు పూర్తి చేసుకొనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాతర స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈసారి వీనవంక మినీ మేడారం 50వ సంవత్సరము 1976లో మా స్వర్గీయ తాతగారైన వాడి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు మొదటి సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది. ఇది ఈసారి 50వ సమ్మక్క సారలమ్మ సంవత్సరాలుగా 25 జాతరలు 50 సంవత్సరాలు అయింది. దీన్ని అత్యంత వైభవంగా జరగాలని మా పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం తరపున మాకు కృషి ఉంది. ఎందుకంటే ఇదొక సంప్రదాయము 50 సంవత్సరాలే కాదు 1000 సంవత్సరాలు కాకుండా కానీ శాశ్వతంగా ఉండేటట్టు ఈ జాతర జరపాలని మేము కోరుకుంటున్నాం. భక్తులకు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్, అటు చంద్రపూర్ మహారాష్ట్ర, కరీంనగర్, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి మన మండల ప్రజలే కాకుండా వచ్చిన వారందరూ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. తాగునీరైనా కానీ శానిటేషన్ అయినా కానీ అన్ని విధాల సౌకర్యాలు జరుగును. మాకు కూడా ఇది 50వ సంవత్సరం కాబట్టి మా కుటుంబంలో ఉన్న స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబంలో అందరూ కూడా అమెరికా నుంచి ఈసారి వస్తున్నారు. మళ్ళీ నేను కూడా నాకు మా తాతగారికి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్న సంబంధాలు పార్టీలకు అతీతంగా, అంటే ఒకప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు 3 ముఖ్యమంత్రులు వచ్చారు. దామోదరం సంజీవయ్య గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, పి నరసింహారావు, అట్లా పార్టీలకు అతీతంగా కూడా మా కుటుంబానికి అతి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఈసారి పిలవటం జరుగుతుంది.